పాల కేంద్రం వచ్చి అది. ఎల్జీ షోరూమ్ వచ్చి ఇది. ఈ బాబాయ్నైతే ఇక్కడ పండుకోమని చెప్పాను. నేను వీడియో పెట్టి గట్టిగా 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల్లో 1000 మంది చూశారు. ఒక్కళ్ళు కూడా ఒక్క లైక్ కొట్ల, ఒక్క షేర్ చేయలే. దీని అమ్మ జీవితం. అదే ఇన్స్టాగ్రామ్లోనో కానీ, యూట్యూబ్లో కానీ అయితే, ఫేస్బుక్లో కానీ అయితే, ఏదన్నా ఎత్తిని కానీ దింపిని కానీ అయితే దీని అమ్మ జీవితం మిలియన్లో పోయేది. లైకులు, షేర్లు, కామెంట్లు గొల్లగా వచ్చేవి. చూడండి ఎట్టుందో వ్యవహారం. పాప మీ పెద్ద ఆయన ఉండేది దేశారం అంట. అంటే ఫస్ట్ రూపినగుంట ఊరు వచ్చింది, తర్వాత దేశారం వచ్చింది. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లో ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ తాతకి కాలుకు దెబ్బ తగిలింది. అంటే బాగా దెబ్బ తగిలి డ్యామేజ్ అయింది. అట్లా అవ్వటం వల్ల ఇంట్లో నుంచి బయటికి పంపేశారంట. ఈ తాతకి పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, పెళ్ళిళ్ళు పెద్దోళ్ళు కూడా అయ్యి ఉంటారు. వాళ్ళ మనవరాలను కూడా చూసుంటాడు. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగలాలి, ఎన్ని జరిగి ఉండాలి అలా అని చెప్పి ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేలేదుగా. చూసుకున్నాడు పాపం. మీ అన్న ఇప్పుడు బయటికి పంపించేశారు. కనపడుతున్నాయిగా మంచినీళ్ళ డబ్బాలు. ఆ మంచినీళ్ళ డబ్బాలు అయితే నేనే పట్టించాను. ఇక్కడ ఎందుకు తాత వర్షం పడిద్ది, పైకి వెళ్ళి పండుకో తాత అని చెప్పాను. పైకి వెళ్ళాడు ఇప్పుడే. పైన పండుకుంటాడంట. రేపు పొద్దున్న ఆయన ఇల్లు బాబా, ఇప్పుడు ఆటోలు కానీ బస్సులు కానీ ఏముండవు అంటే ఇంక నేను ఇంటికి వెళ్ళనయ్యా అంటున్నాడు. ఈ బండి వచ్చి మాదే. మా బండి టైం కూడా అయిపోయింది. అయితే గారెలు, పునుగులు మిగులు ఉంటాయి. అవి తీసుకెళ్ళి ఇస్తాను, తింటాడు పాపం. ఏదో మనకు చేతనైనంత సహాయం చేయటం అంతే. కానీ ఈ వీడియో వాళ్ళ కొడుకులు కానీ చూస్తే చాలా బాగుంటుంది. ఏమన్నా వచ్చి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. తీసుకెళ్ళాలని చెప్పి ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఏదైనా కానీ వయసులో ఉన్నప్పుడే, వయసు మితిమించి మన వయసు మొత్తం అయిపోయాక మనం పట్టించుకోరు. 100లో 10 మందే తల్లిదండ్రులని బాగా చూసుకునేది. మిగతా వాళ్ళ మొత్తం జఫాలు పోరంబోకులే. ఏం చేస్తాం, అలా ఉందన్నమాట భయం. ఈ బాబాయ్ అయితే చూడలేకపోతున్నాం. ఇప్పుడే పైకి వెళ్ళాడు. మన దగ్గర పునుగులోనో గారెలు మిగిలి ఉంటాయి, అవి ఇద్దాం. ఏదో మనకు చేతనైనంత సహాయం. నాకు ఒక్కటే బ్రో కోపం వస్తుంది. దీని అమ్మ జీవితం 1000 మంది చూస్తే యూట్యూబ్లో అసలు ఒక్క లైక్ కొట్టలేదు. సరే లైకులు తీసేసి, సబ్స్క్రైబర్లు తీసేసి, అన్నీ తీసేసి షేర్ అన్నా చేయాలిగా. అది లేదు. మళ్ళీ మేమేందో బాగుపడిపోతామని నా మడ్డలేదు. ఏందో లే. అదే ఇన్స్టాలో కానీ ఈ పార్టీకి ఏదైనా ఎత్తింది దించింది కానీ అయితే దీని అమ్మ జీవితం మామూలుగా పోయేది కదా. వీడియో మిలియన్లో పోయేది, లేదా లక్షల్లో అన్న పోయేది, లేదా వేలల్లో అన్న పోయేది. అసలు మనుషులకి మానవత్వం లేదు, చచ్చిపోయింది. నాకు తెలిసి రోడ్డు మీద పడేసి కొట్టినా తిట్టినా ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది. ఇది మటుకు ముమ్మాటికి నిజం. అమ్మ జీవితం ఆ పైనుంచి ఆ దేవుడు చూస్తున్నాడో లేదు. ఇలాంటి వాళ్ళని అయితే ఇలా ఉంచి ఇబ్బంది పెట్టే కాడికి నా దృష్టిలో ఆ దేవుడు పైకి తీసుకెళ్ళటమే బెటర్. ఇలా ఉక్కిష్టం అనుభవించే కాడికి. కాలుకి దెబ్బ బాగా తగిలిందంట. ఏందోలే ఫ్రెండ్స్. పునుగులు, బజ్జీలు, గారెలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళిస్తాను, చూడండి మీరే. ఏందో ఈ జీవితం. బాబాయ్ ఇక గారెలు ఉన్నాయి, తింటావా? తిను 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 తినలేవా? ఆ మంచిలు ఇమ్మంట పైకి ఇంటికి బావచ్చు. ఇంకా మీ వాళ్ళ నెంబర్ ఉంటే ఇలా ఫోన్ చేస్తా. కాళ్ళకి దెబ్బ తగిలిందా? ఏది? ఓ ఏంది స్వామి ఎట్టయింది? మీ వాళ్ళ నెంబర్ ఉందా? ఇక్కడ పెడతా కానీ తినాలనుకుంటే. బాగా తగిలింది కాలుకి దెబ్బ. ఏ ఊరు? దేశారమా?
రూపినిగుంట దాసారమా? ఓ కాలు దెబ్బ బాగా తగిలింది కదా స్వామి. బాగా తగిలిందిగా. జాగ్రత్త పండుకోయారన్న కుర్రోళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు నైట్. జాగ్రత్త, ఇంటికి పోవచ్చు శుభ్రంగా. అన్నీ నొప్పులు పడుతున్నాయా? సర్లే జాగ్రత్త పండుకో బాబాయ్. పొద్దున్నే వెళ్ళు.